నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చట్టసభల్లో ప్రవేశానికి కనీస వయసును 21 ఏళ్లుగా తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పైన కూడా మంత్రివర్గం చర్చించబోతుంది. కొత్త సంక్షేమ పథకాలు, హెల్త్ పాలసీకి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు ఫోన్ ద్వారా. పవన్, నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? శివాని, గుడ్ మార్నింగ్. తెలంగాణ ప్రభుత్వానికి నేడు కీలకమైన రోజు అనుకోవచ్చు. ఉదయం 10:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే హైదరాబాద్ సచివాలయంలో జరిగే ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు అటు నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కేబినెట్ లో అతి ముఖ్యమైన ఎజెండాగా యువతకు అవకాశం కల్పించడం, ప్రస్తుతం చట్టసభల్లో పోటీ చేసేందుకు 20 సంవత్సరాలు ఆ వయసు పరిమితి ఏదైతుందో దాన్ని 21 సంవత్సరాలకు తగ్గించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసే బిల్లు పంపే అంశంపై ఈ రోజు విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తాయి. అయితే హైదరాబాద్ లో అభివృద్ధికి సంబంధించి 2 కీలక ప్రాజెక్టులపై కూడా ఈ రోజు క్లారిటీ రానుంది. మొదటి మెట్రో రెండో దశ విస్తరణ నగర శివార్లకు మెట్రోను తీసుకెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర వాటా రూట్ మ్యాప్ టెండర్లపై ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. అయితే రెండో కీలక అంశం హెల్త్ పాలసీ. హైదరాబాద్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్స్ ట్రయాంగిల్ ప్రపంచ స్థాయి ఫార్మాసిటికల్ మరియు లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కూడా కొత్త పాలసీని ఏర్పాటు చేయనుంది. ఈ పాలసీ ద్వారా భారీ పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు హింట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొత్త సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపులు, ఇంద్రమ ఇల్లు, రైతు భరోసా వంటి ఇప్పటికీ అమల్లో ఉన్న పథకాల మార్పులు చేర్పులపై కూడా కేబినెట్ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికి ఒకవైపు చెప్పడం జరుగుతుంది. సో చూడాలా ఫైనల్ గా కేబినెట్ ఏ నిర్ణయం తీసుకున్న అంశంపై మనం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేబినెట్ సమావేశం మళ్ళీ జరగనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్